ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ అంటే బీమా. బీమా అంటే మనకు భవిష్యత్తులో సంభవించవచ్చు అనే అనుకోని నష్టాల నుంచి రక్షణ పొందడం కోసం చేసే ఒక బీమా. ఒక నిర్దిష్ట నెలల తరచుగా లేదా ఏడాదికి ఒకసారి కొంత డబ్బు అంటే ప్రీమియం చెల్లించి మీరు ఒక బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం మీరు నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు అంటే అనారోగ్యం, యాక్సిడెంట్, ప్రాపర్టీ నష్టం, మరణం మొదలైనవి ఆ బీమా సంస్థ మీకు డబ్బును చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది? మీరు బీమా పాలసీ తీసుకుంటారు. ప్రతి నెల లేదా సంవత్సరం ప్రీమియం చెల్లిస్తారు. మీరు పాలసీలో పేర్కొన్న ప్రమాదం లేదా నష్టం ఎదుర్కొంటే బీమా సంస్థ మీకు ఖర్చు రీయింబర్స్ చేస్తుంది లేదా నష్టాన్ని కవర్ చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మీరు ఒక ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నారు. అనుకోకుండా మీరు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి బిల్లు ₹1,00,000 అయింది. మీరు తీసుకున్న పాలసీ ప్రకారం ఆ మొత్తాన్ని లేదా ఎక్కువ భాగాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది? ముందుగానే మనం బీమా పాలసీని తీసుకోవాలి. ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ప్రీమియం అని పిలువబడే ఒక రకం డబ్బును చెల్లిస్తాం. ఆ తర్వాత ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేస్తాం. వారు తనిఖీ చేసి అర్హత ఉంటే మనకు డబ్బు చెల్లిస్తారు లేదా నష్టాన్ని పూరిస్తారు. ఇది మన ఆర్థిక భారం తగ్గించే విధానం. ఇన్సూరెన్స్ రకాలు. మొదటిది లైఫ్ ఇన్సూరెన్స్. మనం చనిపోయినప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ఉంటుంది. ఇది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల భద్రతకు చాలా ఉపయోగపడుతుంది. ఇక రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. ఆరోగ్య సమస్యలు వచ్చాక ఆసుపత్రి ఖర్చులు బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇక మూడవది వాహన ఇన్సూరెన్స్. కార్లు, బైక్లకు జరిగిన ప్రమాదాలు, దోపిడీలకు కవరేజ్ ఇస్తుంది. ఇక నాలుగవది ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఇల్లు, వ్యాపార స్థలం, మంట, చనిపోయే ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఇక ఐదవది ట్రావెల్ ఇన్సూరెన్స్. ప్రయాణంలో అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు మనకు సహాయం చేస్తుంది. ఇక ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ప్రపంచం అనిశ్చితులతో నిండి ఉంది. ఎప్పుడు ఏదో ప్రమాదం సంభవించవచ్చు. అంటే ఏదైనా ఒక ప్రమాదం సంభవించవచ్చు. అప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మనం ఆ పరిస్థితిని తట్టుకోగలుగుతాం. ఇది ఒక రకమైన భద్రతా పద్ధతి.